ఆత్మ నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. బుక్ రీడింగ్ సిరీస్లో మనం మాస్టర్ గారి గురించి వారు చెప్పిన మాటలు మాట్లాడుకుంటున్నాము. ఈ వీడియోలో మాస్టర్ గారు ఎలాంటి వీక్నెసెస్ ఒక స్పిరిచువల్ డిసైపుల్ ఓవర్కమ్ చేయాలి, బలహీనతల్ని ఏమేం బలహీనతలు ఉంటాయి, వాటిని తొలగించుకోవడం ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నారు. లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. ప్రైడ్, ఈగో, గ్లోటింగ్ ఇలాంటివన్నీ వదిలించుకోవాలి. మనకు తెలియకుండా బలహీనతలు లోపల ఉండిపోతాయి. అలాగే జూదవాడము, స్మోకింగ్, డ్రగ్ అడిక్షన్స్, ఇట్లా రకరకాల వీక్నెసెస్ మనకి తెలిసి కొన్ని తెలియక చాలా ఉంటాయి. అహంకారము, మన గొప్ప మనం చెప్పుకోవడము, అలాంటి వీక్నెసెస్ అన్నీ తీసేయాలని చెప్తున్నారు. దాని కంటిన్యూషన్గా ఇంకా మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక స్పిరిచువల్ డిసైపుల్, ఆధ్యాత్మిక సాధకుడు ఎంతో డబ్బు సంపాదించే అవకాశాలు ఎదుర్కోవచ్చు. డబ్బులు సంపాదించడం మంచిదే, ధనవంతులుగా ఉండడం మంచిదే. అయితే ఆ డబ్బు యాక్చువల్గా స్పిరిచువల్గా డెవలప్ పీపుల్ చేతిలో ఉండి వాళ్ళు మంచిగా ఉపయోగిస్తుంటే అది కరెక్ట్ వే వెల్త్ని యూజ్ చేసుకోవడం. కానీ స్పిరిచువల్ డిసైపుల్, ఆధ్యాత్మిక సాధకుడు సెల్ఫ్ కంట్రోల్ కోల్పోతే ఆ డబ్బు సంపాదన అనేది గ్రీడ్గా, కఠినంగా మోసం చేసైనా సరే ఇంకా సంపాదించాలి అనే కోరికని పెంచుతుంది. సో ఇలాంటి బలహీనతల్ని తొలగించుకోవాలి. ఎక్సెసివ్ అన్రెగ్యులేటెడ్ డిజైర్ ఫర్ మనీ మే ఆల్సో డైవర్ట్ ద స్పిరిచువల్ డిసైపుల్ ఫ్రమ్ హీ స్పిరిచువల్ ప్రాక్టీస్. దిస్ మస్ట్ బి అవాయిడెడ్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. అతిగా డబ్బులు సంపాదించడం అంటే, అతిగా ఎలాగైనా సరే నయాన భయాన మంచో చెడో ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలి అనే తీవ్రమైన కోరిక ఆధ్యాత్మిక సాధకుడిని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నుంచి పక్కకి మరల్చిపోయేట్టుగా చేస్తుంది. సో ఇది మనం తప్పనిసరిగా ఈ బలహీనతల్ని తొలగించుకోవాలి. అలా అని మాస్టర్ గారు డబ్బులు సంపాదించడం తప్పు అని చెప్పట్లేదు. ధర్మ మార్గంలో సంపాదించి దాన్ని అందరికీ ఉపయోగపడేట్లుగా వాడడం బెస్ట్ పద్ధతి. స్పిరిచువల్ పాత్ మీద ఉన్నప్పుడు మనం ఏది కావాలనుకుంటే అది చాలా త్వరగా వస్తుంది. అయితే సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు ఆ కావాలి అన్న కోరిక, ఆ వచ్చిన దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు దారి తప్పుతాయి. అలా కాకుండా చూసుకోవాలి. A spiritual disciple having a higher standard than others may tend to develop impatience, anger, intolerance, and excessive criticism towards others. ఇవన్నీ ఎలిమినేట్ చేయాలి అని అంటున్నారు. ఆధ్యాత్మిక సాధకుడికి ఎంతైనా హై స్టాండర్డ్స్ ఉంటాయి మిగిలిన వాళ్ళకంటే. అంటే డిసిప్లిన్ ఉండొచ్చు, కరెక్ట్ టైంకి పనులు చేయడము, మొదలుపెట్టిన పని పూర్తి చేయడము, సాధన చేయడం వల్ల కొన్ని రకాల సిద్ధులు రావచ్చు. వీటన్నిటితో ఏమవుతుంది అంటే, సామాన్య మానవుల్ని, సామాన్య ప్రజల్ని, అంటే ఆధ్యాత్మిక పదంలో లేని వాళ్ళని చూసినప్పుడు స్పిరిచువల్ పీపుల్కి ఒక రకమైన ఇంపేషన్స్, అసహనము, కోపము, చిరాకు, లేదా అవతలి వాళ్ళని ఎప్పుడూ క్రిటిసైజ్ చేసేది, మీరు విమర్శించే తత్వము, ఇలాంటివి తెలియకుండానే రావచ్చు. ఇలాంటి బలహీనతలన్నింటినీ తప్పనిసరిగా మనం ఓవర్కమ్ చేయాలి, వాటిని తీసివేయాలి. ఇంకొక వీక్నెస్ గురించి మాస్టర్ గారు చెప్తున్నారు. ఎ డిసైపుల్ మే ఆల్సో బి అడిక్టెడ్ టు సక్సెస్ అండ్ టెండ్ టు ఓవర్ వర్క్. యూజువల్గా కరెక్ట్ పాత్లో వెళ్తూ స్పిరిచువల్ ప్రోగ్రెస్కి మనం కృషి చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక సాధకుడికి సక్సెస్ చాలా త్వరగా వస్తుంది. అంటే ఆ డిసిప్లిన్తో ఎట్లా ఉన్నా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడంతో సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ రావడం అలవాటైపోయి అది ఒక ఎడిక్షన్ అయిపోతుంది. ఏ పని చేసినా అందులో సక్సెస్ రావాలి అన్న తాపత్రయంతో ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. అతిగా పని చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినచ్చు,
లేదా తీవ్ర అనారోగ్యాలు రావచ్చు, లేదా శరీరం చాలా త్వరగా పతనం అయిపోవచ్చు, అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి రావచ్చు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి అని మాస్టర్ చెప్తున్నారు. సో ఈ బలహీనతలు పైకి చూడ్డానికి కొన్ని మంచిగానే అనిపిస్తాయి, సక్సెస్ రావడం మంచిదే, కానీ ఆ సక్సెస్ కోసము ఈ శరీరాన్ని నష్టపెట్టకూడదు. ఎందుకంటే శరీరం ఎక్కువ కాలం ఉంటే ఇంకా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. శరీరమే నష్టమైపోతే ఉపయోగం ఉండదు. అదేవిధంగా అనారోగ్యం వచ్చేసింది అనుకోండి, చాలా కష్టపడి అనారోగ్యం పాలైపోయాము, కష్టపడినంతకాలం సక్సెస్ ఉంటుంది. అనారోగ్యం అయిపోతే ఇంకా శరీరంతో మనం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయలేము, ఇంకా ఏమీ ఉపయోగకరమైన పనులు చేయలేము. అందుకని దేనికైనా సరే మోడరేషన్ ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్ గారు. A spiritual disciple, being internally good and kind, may project these qualities to others who are not mature and not kind. యూజువల్గా స్పిరిచువల్ డిసైపుల్, ఆధ్యాత్మిక సాధకులు ఆంతర్యంలో వాళ్ళ లోపల వాళ్ళు చాలా మంచి వాళ్ళై ఉంటారు, కరుణతో ఉండి ఉంటారు, అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తూ ఉండి ఉంటారు. అయితే వాళ్ళు ఇతరులు కూడా అలాగే ఉన్నారేమో అనే భావనలో ఉంటారు. తామెంతో జగమంతా అని అంటారు కదా, అలాగే ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మంచితనం అందరిలో కూడా ఉంటుంది అని అనుకుని అవతలి వాళ్ళని ఈజీగా నమ్మేస్తారు, వాళ్ళ వల్ల ఫూల్ అవుతారు, మోసపోతారు. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక సాధకుడు లోపల ఎంత మంచిగా ఉన్నా సరే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మంచి వాళ్ళమో అందరూ అంత మంచి వాళ్ళు అయి ఉండాలి అన్న రూల్ ఏమీ లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎంత అద్భుతం కదా. అందరినీ ప్రేమించాలి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. జస్ట్ బికాజ్ మనం స్పిరిచువల్ పాత్లో ఉన్నాము అంటే గుడ్డిగా ఎవరు ఏది చెప్పినా నమ్మేసి ఫాలో అయిపోవడం కాదు, మోసపోవడం కాదు. అవన్నీ తప్పు, అది మన బలహీనత. ఇలాంటి బలహీనతలన్నింటినీ తగ్గించుకోవాలి. అలాగే ఒక స్పిరిచువల్ ఆస్పిరెంట్, ఎ డిసైపుల్ ఈజ్ యూజువలీ కైండ్ అండ్ జనరస్. చాలా వరకు ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాళ్ళు అందరి పట్ల కరుణతో ఉంటారు, ఎవరికి అవసరం వచ్చినా సహాయం చేస్తుంటారు. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది సహాయం తీసుకుని కృతజ్ఞత చూపించకుండా కృతజ్ఞులై ఉంటారు. అంటే ఏంట్లే వీళ్ళు చేసింది అనుకుంటారు, లేదా మోసం చేసే ఉద్దేశంతో ఏవో తప్పు మాటలు చెప్పి వీళ్ళ సహాయం తీసుకుని ఆధ్యాత్మిక పథంలో వాళ్ళని మోసగిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్పిరిచువల్ డిసైపుల్స్ దానికి కోపంతో రెస్పాండ్ అవుతారు, లేకపోతే ఇన్నర్ పెయిన్ ఉంటుంది. నేను ఇంత కరుణతో ఇంత ప్రేమగా వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళు నన్ను మోసం చేశారు, చీట్ చేశారు, లేకపోతే అందరిలో నన్ను నవ్వుల పాలు చేశారు అనే బాధతో రెస్పాండ్ అయినప్పుడు అది ఒక ద్వేషంగా, కోపంగా వస్తుంది. సో ఆ కోపాన్ని నెమ్మదిగా ఓవర్కమ్ చేసుకోవాలి. డిసైపుల్ ఎప్పుడు, శిష్యుడు, ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు ఓర్పుతో ఉండాలి, అర్థం చేసుకోవాలి, సహనము, కరుణ, ఆంతర్యంలో క్షమించగలిగి ఉండాలి, క్షమాపణ అడగగలిగి ఉండాలి. అయితే లోపల మనము ఇంటర్నల్ ఫర్గివ్నెస్ చేసినా సరే బయటకి స్ట్రిక్ట్గా ఉండాలి అంటే నెససరీ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే అవతలి వాళ్ళు సరైన దారిలో ఉండకపోవచ్చు. ఇలాంటి మోసాలే ఇంకా ఎంతోమందిని మోసం చేయొచ్చు. సో అటువంటి మోసాలు జరగకుండా ఉండాలి అంటే మనల్ని మోసగించిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలి, బాహ్యంలో. లోపల వాళ్ళని క్షమించాలి. ఇది తప్పనిసరి అని చెప్తున్నారు. అలాగే ఒక డిసైపుల్, శిష్యుడు, ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడు డిసర్న్మెంట్, ఇంటెలిజెంట్ ఇవాల్యుయేషన్ డెవలప్ చేసుకోవాలి. విచక్షణ, వివేచన డెవలప్ చేసుకోవాలి. ఏది కరెక్టు, ఏది కాదు, ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి డిసైడ్ చేసుకోగల కెపాసిటీని మనం డెవలప్ చేసుకోవాలి.
ఈ విచక్షణ లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధకుడు చాలా తేలికగా ఇతరుల ద్వారా ప్రభావితం అవుతాడు. ఎవరన్నా వచ్చి ఇదే మంచి, ఇది చేస్తే చాలా గొప్ప అంటే ఓహో కాబోలు నిజమే అనుకుని అలా అయిపోవచ్చు. లేకపోతే వీళ్ళు చేస్తుంది తప్పు అని 10 మంది చెప్తే అటువైపు వెళ్ళిపోవచ్చు. సో ఇది కరెక్ట్ కాదు. ట్రస్ట్ వర్తీనెస్, లాయల్టీ అన్నది గ్యారంటీ ఉండదు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నది ఆధ్యాత్మిక సాధకుడు తన క్యారెక్టర్తో డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ విచక్షణ వివేచనని సరిగ్గా గమనిస్తూ తన స్పిరిచువల్ గురువు, తన ఆర్గనైజేషను అవి వాటి పట్ల లాయల్టీ ఉండాలి. అంతే తప్పితే ఎవరో వచ్చి మీ గురువుగారు తప్పు చేస్తున్నారు, లేకపోతే ఈ సంస్థ వేస్ట్ ఇలా చెప్తే అటువైపు కొట్టుకుపోకూడదు. మనం దేని పట్ల నిజాయితీగా ఉండాలి, దేని పట్ల గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి, ఏది ఫాలో అవ్వాలి అనేది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఒక డిసైపుల్ అనిపించుకుంటారు, ఒక ఆధ్యాత్మిక సాధకుడు అనిపించుకుంటారు. అందరి శిష్యుల్లో ఈ డిసర్న్మెంట్, విచక్షణ వివేచన ఆలోచించి, జ్ఞానంతో తెలివితో ఆలోచించి విచక్షణ ఉండాలి అని మాస్టర్ గారు మరీ చెప్తున్నారు. సో ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ ప్యూరిఫికేషన్, క్యారెక్టర్ బిల్డింగ్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవి ఈ బలహీనతలను తొలగించుకోవడము, మనలోని దురలవాట్లు, చెడు అలవాట్లను తీసేసుకోవడము, ప్లస్ మనలోని ఇంటర్నల్ బలహీనతలు, కోపము, చిరాకు, అసహనము, జెలసీ, ఇలాంటి బలహీనతలన్నీ తొలగించుకుని మన క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి చేసుకుంటే అయిపోయేది కాదు, కంటిన్యూస్గా జరగాలి అని చెప్తున్నారు మాస్టర్. కంటిన్యూస్ క్యారెక్టర్ బిల్డింగ్ జరిగితేనే ఒక సాధకుడు, శిష్యుడు స్పిరిచువల్గా పడిపోకుండా ఉంటాడు. లేకపోతే చాలామంది కొంతవరకు ప్రోగ్రెస్ అయ్యి తర్వాత పడిపోతున్నారు. మాస్టర్ గారు అది చెప్తారు. కొంతమంది ఎంసీకే శిష్యులు, అంటే మాస్టర్ చోకోక్సీ గారి శిష్యులు విషయంలో కరెక్ట్గా ఇలాగే జరిగిందిట. వాళ్ళు క్యారెక్టర్ బిల్డింగ్ని పట్టించుకోకుండా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడంతో వాళ్ళల్లో అహంకారము, సెల్ఫ్ డెల్యూషన్, తమని తాము మభ్యపెట్టుకోవడము, గ్రీడ్, డిజానెస్టీ, ఇలాంటివన్నీ, గర్వము, ఇలాంటివన్నీ పెరిగి వాళ్ళు పతనమైపోయారు, స్పిరిచువల్ ప్రాక్టీసెస్లోంచి కిందకు వెళ్ళిపోయారు. అందుకని మనందరికీ కూడా మాస్టర్ గారు అదే జాగ్రత్త చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు అన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.